చాలా చాలా ప్రత్యేకం. జనసేన అంటే మేము కొత్త విలువలు సృష్టిస్తాం, కొత్త రాజకీయాలు చేస్తాం, కొత్త రాజకీయాలు ఎలా ఉంటాయో రుచి చూపిస్తాం, మా స్టైలే వేరు అనేది మీరు ఆ ఇదితో ఎంట్రీ అయ్యారు. జనసేన అంటే కొత్త విలువలు, కొత్త రాజకీయాలు, దానికి నిర్వచనం అన్నారు. కానీ పాత విలువలకి, పాత స్టైల్స్కే మీరు ప్రాధాన్యం ఇస్తున్నారు ఇప్పుడు అందరిలాగా. విజయచంద్రి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. మీరు చెప్పిన విషయాలు మొత్తంగా అనలిస్ట్ గారు మాట్లాడినా, మా తెలుగుదేశం మిత్రులు మాట్లాడినా మొత్తం ఏదో సర్వనాశనం అయిపోయిందని చెప్పను, అలాగే అని చెప్పేసి అద్భుతంగా ఉందని కూడా నేను చెప్పను. ఎందుకంటున్నానంటే జనసేన పార్టీ గురించి మీరు మాట్లాడారు అంటే మీ ఆవిర్భావం అప్పుడే మీ నినాదం అది, కొత్త రాజకీయాలు, కొత్త విలువలు. ఖచ్చితంగా ఏంటంటే గత 5 మామూలుగా ఒక రాజకీయ పార్టీ నుంచి వేరే రాజకీయ పార్టీలు మారడం రాజకీయ నాయకులు అంటే సర్వసాధారణం. మొత్తం పరిపూర్ణంగా ఎటువంటి మచ్చ లేకుండా ఉన్న వ్యక్తులతోటే రాజకీయం చేయాలంటే మనం ఏమన్నా స్వర్ణకారుడితోటి తయారు చేయించుకోవాలి. మనుషుల్ని కొంచెం ఇబ్బందికర వాతావరణాలు ఉంటాయి, ఉన్న వాటిలో కొంచెం మంచి వాళ్ళ వ్యక్తులు చూసి మనం రాజకీయం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే అండి, గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఉందో రాజకీయ ఆ విలువలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు, ఒక పరిధి దాటి మాట్లాడారు కాబట్టి వాళ్ళ వల్ల ఇబ్బంది పడేది కాబట్టి చాలామంది ప్రజలు, కార్యకర్తలు అందరూ ఈ రోజున వారిని చేర్చుకుంటుంటే కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విజయచంద్ర గారు, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ పార్టీని పక్కన పెట్టడానికి కొన్ని సందర్భాలు కొన్ని వ్యక్తుల్ని పార్టీలో జాయిన్ చేసుకోవడం మనం చూసాం. అంటే పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఎజెండా కూడా తెలియని వ్యక్తులు కూడా పార్టీలోకి వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, రకరకాలుగా అయ్యారు. కొంతమంది అయితే ఉదాహరణగా చెప్తున్నా, అమరావతిని తీసుకోండి. అమరావతిని భ్రమరావతి, కమరావతి అన్న వ్యక్తులే అక్కడ సరైన విధానం లేకపోతే పార్టీలు మారారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఈ మధ్యన వాళ్ళ గ్రూపులు కూడా బయటపడుతున్నాయి. బీజేపీ అంశం అన్నట్లా మీరు కొత్త విధానాలు, పాత విధానాలకి మీరు ఎందుకు తెరతీస్తున్నారు? అంటే పార్టీలో చేరికలు పాత విధానమే కాదు, ఎప్పుడైనా ఉన్నది. మిగిలిన అన్ని పార్టీలు అప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయి ఉన్న పార్టీలు చేర్చుకుంటామండి, ఆహ్వానిస్తామండి ఇలా. మీరు కొత్త విలువలకి, కొత్త విషయాలకే మేము ప్రాధాన్యత అన్నారు, పాత విలువలకి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? పాత విలువలు అంటే మా దాంట్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరన్నా చూడండి, ఆ స్టైల్ కి ఎందుకు మీరు కూడా అలవాటు పడ్డారు? అలా కదండి. ఇప్పుడు రాజకీయ పార్టీ అన్న తర్వాత కొన్ని విధానాలు ఉంటాయి. పాత అయినా కొత్త అయినా మా సిద్ధాంతాలకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ఎక్కడ జాయిన్ చేసుకోవట్లా. అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కిలారి రోసయ్య గారు మైనింగ్ మాఫియా అన్నారు. నేను అంటుంది లోపాలు లేవని కూడా నేను చెప్పలా. నేను ఎందుకు అంటానంటే భుజాలు కందిపోయి కేసులు పెట్టించుకుని ఎవరైతే కొంతమంది నాయకులకు వ్యతిరేక గత 10 సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలోకి వస్తుంటే ఆ నాయకులు మళ్ళీ అధినాయకులు పక్కన కూర్చుని మాట్లాడుతుంటే కింద ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. లేదు నేను అంటలా, అంటుంది మొత్తం వ్యవస్థ కుళ్ళిపోయిందని నేను చెప్పొద్దు అంటుంది. అది నేను అంటుంది ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి పార్టీలు 3 కూడా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కూడా కార్యకర్తల పార్టీలు. ఎందుకంటే నాయకులు కొంతమంది రావడం లేకపోతే కొంతమంది వెళ్ళిపోవడం లాంటి సంవత్సరాలు పార్టీ క్యాడర్ ఉండి ఇంత బలంగా ఉన్న సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతీయ పార్టీలో, జాతీయ పార్టీలో మీ క్యాడర్నే ఎంకరేజ్ చేసి వాళ్ళనే సాన పెట్టి వాళ్ళనే చేయొచ్చు కదా. వాళ్ళని తన్నులు తినడానికి వీళ్ళు, గ్రౌండ్ లో ఉన్నదానికి వీళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి పదవులా అన్నది కదా ఇప్పుడు క్యాడర్ మాట్లాడుతుంది. ఖచ్చితంగా మీ వాదన నేను ఒప్పుకుంటున్నాను. నేను ఎందుకంటే చెప్తున్నాను అంటే గత 10 సంవత్సరాలు కావచ్చు, కొన్ని దశాబ్దాలుగా కావచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉన్నవారు ఆ సిద్ధాంతం నమ్ముకున్న వ్యక్తులు చాలా మంది జగన్మోహన్ రెడ్డి దురాజు గారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎన్నో కేసులు పెట్టుకున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, ఈరోజు నిలబడ్డారు. అటువంటి వ్యక్తులు ఈ పార్టీలో చేరే కొంతమందిని చూసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే తిట్టిన నోటితో పాడవలసిన పరిస్థితి. ఇప్పుడు అధికార పార్టీ ప్రతినిధిగా నేను కూడా దీంట్లో ఉన్నాను కాబట్టి గతంలో ఎవరైతే విమర్శించానో అదే విమర్శించినతో కొంతవరకు పోవవలసిన పరిస్థితి. ఎందుకంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి. బట్ ఏంటంటే నేనేమంటానంటే ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉన్నా, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే అందరూ సమానంగా ఉండరు. అటువంటిది రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్లో కొన్ని లోపాలు ఉన్నా కూడా కొంచెం తక్కువ లోపాలు ఉన్న వ్యక్తుల్ని కూడా చేర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పార్టీలు కూడా బలపడాలి, ఆర్థికంగా బలపడాలి. చెప్పండి, పార్టీలు బలపడాలి. మీకు ఇప్పుడు మీ క్యాడర్, మీ జెండా మోసిన వాళ్ళతో బలపడలేరా? బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే బలపడగలరా? ఒక విషయం చెప్పండి, 164 ఇచ్చారు మ్యాండేట్.
ఇప్పుడు చేర్చుకోవడం వల్ల ఏమైపోతుంది, ఎలా బలపడిపోతారు? అలా కాదు, 164 ఒకే పార్టీకి ఇవ్వలేదు, 3 పార్టీలు కలిగి ఇచ్చారు. నేను ఏమంటానంటే ఏ పార్టీకి ఆ పార్టీ